వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సన్నాసులు చాలా మంది ఉన్నారు. వాడు లేడు వీడు ఉన్నాడంటాకి పేరెత్తడానికి కూడా దొరకట్లా మనకి ఎవడు, అందరూ సన్నాసులే. ఇక అంబటి రాంబాబు నిన్న అద్దె మైక్ ముందు మాట్లాడుతూ హంద్రీ నివా ద్వారా కుప్పానికి నీళ్ళిచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనంటూ చెప్పిన సొల్లుని ఇంకా ప్రజలు నమ్ముతారనుకుని ప్రజల్ని భ్రమింపజేద్దాం అనుకునే ఆలోచనలో ఉన్న అంబటి రాంబాబు లాంటి మరుగుజ్జులని ఎలా విమర్శించాలో తెలియట్లా. నాడు కుప్పం వెళ్ళి 6 ట్యాంకర్లు నీళ్లు కాలువలో పోసి ఆ నీళ్లు పోకుండా అద్దె గేటు పెట్టి కొబ్బరికాయ కూడా కొట్టలాగా ఇసిరేసిన జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి పారిపోయిన వెంటనే ఆ గేట్ అద్దెకిచ్చిన వాళ్ళు వచ్చి ఆ గేటుని తీసుకెళ్ళిపోయారు. గేటు తీసిన 6 నిమిషంలో నీరు ఇంకిపోయి నీళ్ళు ఎక్కడే తెలియలా. జనం అక్కడికి వచ్చిన జనం పిచ్చి చూపులు చూసిన వీడియోలు ఫోటోలు చాలా చూసాం మనం. అదొకటి అయితే, రెండో పక్కన డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటి అని అడిగిన అంబటి రాంబాబు పరిస్థితి చూసాం. ఇవాళ పోలవరం మీద చర్చకు సిద్ధమా అంటున్నాడు. దీర్ఘాలు తీస్తా. నీతో చర్చించడానికి రాంబాబు, నీతో చర్చించడానికి చంద్రబాబు నాయుడు గారి అవసరంలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తెలిసినంత విషయ పరిజ్ఞానం కానీ పోలవరం ప్రాజెక్టు మీద కానీ ఇంకోటి కానీ నువ్వు ఎదుర్కోలేవు ఆ ప్రశ్నల్ని. గోడ మీద కూర్చుని పిల్లి కోతలు కూయటం కాదు. అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద, చేతకాని పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన మీద, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు పనికిమాలిన పనుల మీద విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాల్సిన ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలత. నమస్తే అండి. అంబటి రాంబాబు డయాఫ్రామ్ వాళ్ళ మీద చర్చకు సిద్ధమా అంటున్నాడు. ఇంకో పక్క హంద్రీ నివా ద్వారా నీళ్లు పారించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అంటున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? వాళ్ళు మాట్లాడే మాటలకి ప్రజలకు నవ్వాలో ఎడవాలో తెలియట్లా. పొద్దున ఎవరో ఫేస్బుక్లో ఫోటో పెట్టారండి. ఆ మనిషి ఒక బ్యాగ్ తగిలించుకొని ఉన్నాడు, ప్యాంటు షర్ట్ వేసుకొని ఉన్నాడు, చేతిలో ఒక కర్ర ఉంది, ఒక టోపీ ఉంది. ఎవరా ఈ పిట్టల ద్వారా? ఆ మధ్య సంక్రాంతికి భలే డ్యాన్స్ వేసాడు, ఈయన పేరు పెట్టండి కింద అని చెప్పి కామెంట్లో రాశాడు పైన. అంబటి రాంబాబు అని రాశారా? ఆయన ఇంతకీ నేను చాలాసేపు చూశాను. ఆయన ఫోటోనే పెట్టాడు. చివరికి చూస్తే ఈ మధ్య ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఆ మధ్య సంక్రాంతికి డ్యాన్స్ కూడా బాగా వేసాడు గుంటూరులో అని పెట్టారు. పెడితే కాసేపు నాకు అర్థం కాల, అంబటి రాంబాబు కాదు ఈయన ఎవరో అనుకుంటే తీరా చూస్తే అంబటి రాంబాబే. కరెక్ట్ సరిపోయాడు. అందరూ అన్నారు సుకన్య రాంబాబు అని, సంజన రాంబాబు అని ఇలా పెడుతున్నారు అనమాట. అంబటి రాంబాబు అని ఎవరు పెట్టలే అక్కడ. అంటే ఇతను ఈ రోజున పిట్టల ధర మాటలే అన్నీ కూడా. దాంట్లో చూడండి, పిట్టల ధర వింటూ ఉంటాం మనం, కామెడీగా ఉంటాయి. వాళ్ళు కాస్ట్ కాకపోతే కొన్నైనా కనీసం 20% వాళ్ళు చెప్పేదని నిజం ఉంటుంది. అంబటి రాంబాబు చెప్పేదంటే 100% అబద్ధం ఉంటుంది. 100%, 1000% అనమాట. అయితే అంటే వీళ్ళు ఈ రోజున ఈయన చెప్తున్నాడు కుప్పానికి నీళ్లు తెచ్చాడు హంద్రీ నివా ద్వారా జగన్మోహన్ రెడ్డి అని. ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం, మీ నొక్కుడు కార్యక్రమం ఈ రోజున అన్ని చూసాం. అక్కడికి వెళితే నీళ్లు లేవు, ఏమి లేవు. ఇంత ఘోరంగా ఉండిద్దా? ఇలా కూడా డ్రామా చేయొచ్చా? నీళ్లు కూడా ట్యాంకర్లతో తీసుకొచ్చి అక్కడ పెట్టుడు గేట్లు తెచ్చేసి అద్దె గేట్లు కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి, ఉన్న గేట్లు గ్రీజు లేని పరిస్థితి. మీరు చెప్పాలి ప్రాజెక్టుల గురించి, వాటర్ ప్రాజెక్టుల గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి. అసలు కనీసం కొంచెం కాకపోతే కొంచెం నవ్వటం కాదు, మొహాన ఉమ్మిపోతారు నలుగురు. మనం ఈ విధంగా మాట్లాడకూడదు. వాళ్ళు సిగ్గు శరం వదిలేశారండి. మొహానే కాదు ఊసింది, ఖర్చు పెట్టి చూసుకుని పక్కకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మేము మనుషులమే, మనిషి పుట్టామే, మాకు కూడా కొంత బుద్ధి జ్ఞానం ఉండాలి అన్న ఏ కోసం లేదు వాళ్ళకి. పులివెందుల్లో డిపాజిట్లు రాలేదు, ఎందుకు రాలేదని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది. ఏం చేశారని చెప్పి ఆలోచించుకుంటే తెలిసిద్ది. వీళ్ళకి ఏది కూడా అన్ని మాట్లాడి చివరికి నాకేం అర్థం కావట్లేదు అంటాడు అంబటి రాంబాబు. ఆ మాత్రానికి ఎందుకు అద్దె మైకి పెట్టుకుని ముందు కూర్చోవటం? ఈయన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఆయన ఏదో జలాలు తీసుకొచ్చాడు. ఏం జలాలు తీసుకొచ్చాడు? నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో హరీష్ రావు అసలు ఎంత ఘోరంగా అవమానించాడంటే అంత ఘోరంగా అవమానించాడు జగన్మోహన్ రెడ్డిని. 1-2 లైన్లతో తీసి పారేశాడు. వీళ్ళు రావటం బాయి అనుకోవటం, నోట్లో స్వీట్లు తినిపించుకోవటం. ఇంకా జగన్మోహన్ రెడ్డి పాపం నిన్న ఏం చేశాడో ఏంటో మరి ఆ సీన్ చూసేటప్పటికి. అసలు హరీష్ రావు మాట్లాడిన మాటలు ఏంటంటే నిన్న అసెంబ్లీలో ఈ అంబటి రాంబాబు తలకాయ గోడకేసి కొట్టుకు ఈ పడికి ఎక్కడో పడిపోయి ఉండేవాడు. ఖచ్చితంగా అసలు వాళ్ళ ప్రాజెక్టుల గురించి వాళ్ళు కనుక ఈ పట్టిసీమ పోలవరం చేస్తే ఏ విధంగా ఉండిద్దో చెప్పాడు. ఇంకా అంతకుమించి ఇంకేం కావాలి? బతికిపోయారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం కట్టకపోవటమే మంచిది, అదిగో ఆ ఋషికొండ ప్యాలెస్ లా కూలిపోయిద్ది కడితే మాత్రం అని చెప్పేసి.
అంటే వీళ్ళు కూల్చేవాళ్లే కానీ కట్టేవాళ్ళు కాదని అందరూ తెలుసు అనుకోండి. కడితే అలా ఉండిద్ది అంటే అలా ఉండిద్ది. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పోసేసి సీలింగ్ పడిపోయిన పరిస్థితి. ఆయన అంటాడు గుడివాడ అమర్నాథ్ కోడిగుడ్డు మంత్రి, అది రాయి తీసుకుని కొట్టారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని గులకరాయి కొట్టారు కదండి, ఆ రాయి తీసుకుని కొట్టారంట, కొట్టి పెచ్చుడిపోయింది. అంటే భారతీయ సిమెంట్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందా? అది గులకరాయితో కొడితే ఊడిపోయే స్లాబ్ ఆ భారతీయ సిమెంట్ తో వేసారని చెప్పి ఈ సన్నాసి మాట్లాడుతున్నాడు. అలా ఉంది. అంటే అక్కడ యారో మార్క్ వేసి ఈ మధ్యన అప్డేట్ అయ్యారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. తెలివితేటలు పెరిగినాయండి. స్క్రీన్ వేసుకొని పక్కన చూపిస్తున్నారు అన్ని. దాంట్లో యారో మార్క్ పెట్టేసి ఇదిగో ఇలా కట్ చేశారు, ఇలా కొట్టారు, ఆ హోల్ ఎలా పడింది అనేది కూడా వివరిస్తున్నాడు. అంటే ప్రజాధనం లూటు చేసి 650 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతీయ సిమెంట్స్ తో పటిష్టంగా మేము స్లాబ్ వేస్తే ఎవరో వచ్చి గులకరాయితో కొడితే ఊడిపోయిందని చెప్పుకున్న సిగ్గులేని సన్నాసి అనమాట వీడు. అలాగే ఎవరు కోడిగుడ్డు అనుకున్నాడా బాతుగుడ్డు అనుకున్నాడా? ఈయన చెప్తాడు గుడ్డు పిల్ల అవ్వాలి, పిల్ల పెద్ద అవ్వాలని. అట్లా కోడిగుడ్డు ఏమన్నా అనుకున్నాడా ఏంటి? రాయి తీసుకొని కొడితే పగిలిపోవటానికి. ఇట్లా వీళ్ళ మాటలు కామెడీ షో చేసి కాసేపు ఏదో అందరిని నవ్విచ్చి వెళ్ళిపోవడానికి తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు మాట్లాడే మాటల్లో నిజాలుండవు, చేసే పనుల్లో నిజాలు లేవు. వీళ్ళు ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారిని అనే స్థాయి వీళ్ళకుందా? ఎక్కడైనా అసలు మనం ఆలోచించుకోవడానికైనా వీళ్ళు స్థాయి ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళ పార్టీ ఎక్కడ పుట్టింది, అసలు ఎవరి దగ్గర నుంచి లాక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని? లాగేసుకోవడమే కదండి. ఆయన ఎవరో పెట్టిన పార్టీని వీళ్ళు లాగేసుకుని ఈ రోజున ఆ పార్టీలోంచి పెట్టిన ఆయనే బయటకు నెట్టేసి అది దొంగతనమే. మరి ఆయన ఏమి వాళ్ళ నాన్న ఇప్పుడు తండ్రి పేరు అడ్డం పెట్టుకొని, మరి తండ్రి పేరు అడ్డం పెట్టుకున్నప్పుడు అందరూ క్వశ్చన్ చేయాలి, మరి నీ తండ్రి మీద ఏమైనా ముద్దాయిగా ఎందుకు కేసు ఫైల్ చేయించావని. కోర్టులో వేసాడు కదా, నాకేం సంబంధం లేదు, అక్రమాస్తులన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి అని. ఈ వేళలో దాని గురించి మాట్లాడరు. దాని గురించి మాట్లాడమనండి. కన్నా చనిపోయిన తండ్రి పేరు ఎందుకు పెట్టాడు అని ఒక్కసారి మాట్లాడితే, తల్లిని చెల్లిని ఎందుకు బయటకు నెట్టాడు, బాబాయి గొడ్ల పొట్టుకు కారణం ఎవరు, 6 అనుమానాస్పదంగా చనిపోవటానికి ఎవరు, దీనికి అంబటి రాంబాబు డయాఫ్రమ్ వాళ్ళ గురించి ఏం మాట్లాడతాడు ఎదురుగా ఆయనకు తెలియదు. కానీ వీటికి చెప్పమనండి ఫస్ట్ సమాధానం. ఆంధ్ర రాష్ట్ర మహిళలకు సమాధానం చెప్పమనండి అంబటి రాంబాబు గారిని. ఆయనకి ఏం మాట్లాడతాడో తెలియదు, ఎందుకు మాట్లాడతాడో తెలియదు. మరి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుండి. తర్వాత అన్నాకేమో అట్ట మాట్లాడారు, ఇట్ట మాట్లాడుగో వాళ్ళు ఇట్లా మాట్లాడారు, ఇదిగో వీళ్ళు ఇట్లా మాట్లాడారు, మళ్ళీ స్క్రీన్ వేసి చూపించడం, అదే చేస్తున్నారు కదా. గతంలో కొబ్బరి చెప్పులు దొంగతనం చేసుకుని అమ్ముకున్న మాజీ మంత్రి ఒక సన్నాసం కూడా ఉంటాడు, కొబ్బరి చెప్పుల మంత్రి అంటారు. అతను కూడా బుడవేరు గురించి మాట్లాడుతున్నాడు. అతను కొబ్బరి చిప్పల మంత్రి ఒకప్పుడు అండి, తర్వాత ఏమో ఈ కంటికి దెబ్బ కలితే ఈ కంటికి కట్టుకున్నాడు. తర్వాత సన్నాసులు రకరకాల వేషాలు వేస్తుంటారులేండి. బుడమేరుకి 500 మీటర్లో కాంక్రీట్ తో గోడ కట్టారు వాళ్ళు. ఈ సన్నాసులు ఆ మట్టిని తవ్వుకుని మట్టి అమ్ముకున్నారు, ఆ ప్లేస్ లో స్థలాలను అమ్ముకున్నారు వీళ్ళు. అవును, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని సరి చేసి ఆ బండ్స్ అన్ని సరి చేసుకుంటా పటిష్టపరుచుకుంటా 500 మీటర్ల దూరం పటిష్టంగా సిమెంట్ కాంక్రీట్ చేసి మళ్ళీ వరద నీరు వచ్చినా మళ్ళీ మొలక రాకుండా చేస్తున్నారు ఇవాళ. అంత చూస్తున్నా కూడా ఈ సన్నాసులు బెదవాళ్ళు కొంతమంది సన్నాసులు ఉన్నారు యాదవ్లో, వీళ్ళందరూ ఆ బుడవారి గురించి మాట్లాడుతున్నారు ఇవాళ. అది అంటే వీళ్ళు మాట్లాడేటప్పుడు ఈయన నిజంగా వీళ్ళకి అక్కడ దాంట్లో వేసేసి వేయాల్సింది పునాదులు, స్ట్రాంగ్ గా ఉండేదేమో. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బొడవరు పొగినప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించాడు. ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? 1 కోటి రూపాయలు పెట్టి ఒక అగ్గి పెట్టి కొనిచ్చిన పరిస్థితి కూడా లేదు. దాని గురించి మాట్లాడని సన్నాసులు వెధవలంతా ఇవాళ ఆ బొడమేరు గురించి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. బుడమేరు వరద బాధలకి 1 కోటి రూపాయలతో అగ్గిపెట్లు కూడా కొనిపెట్టి జగన్మోహన్ రెడ్డి అనమాట. అట్లా ఉండిద్ది. అంటే వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు ఒకటి అన్నట్లుగా ఉండిద్ది. చెప్పడానికి మాటలు కోటి ఉంటాయి, మాటలు కోటలు దాటుతాయి కానీ దేనికి ఉపయోగం లేదు. ఇంకా వీళ్ళు అరచేతిలో వైకుంఠం చూపించే రకాలు వీళ్ళు. ఈ రోజున బుడమేరు గురించి, నిమ్మల రామానాయుడు గారి గురించి ఎల్లో షర్ట్ వేసుకుంటాడు, 3 రోజులు అక్కడే పడుకున్నాడు అంట రేత్రింబవళ్ళు. ఆయన పేరు అర్హత కూడా లేదు అసలు. ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు అని అంటే, వీళ్ళ స్థాయి ఎవరో పెట్టిన పార్టీని లాక్కొని దొంగతనంగా దౌర్జన్యంగా పార్టీ పెట్టిన వ్యక్తిని బయటకు నెట్టేసి, ఆ వ్యక్తి అందుకనే మన కోరుకున్నాడు ఎలక్షన్ కమిషనర్ని, పార్టీకి ఫ్యాన్ గుర్తొద్దు గొడ్డల గుర్తు కావాలని. మరి ఆ గొడ్డల గుర్తు ఎందుకు అడిగాడు ఏంటి అనేది ప్రజలందరికీ అర్థమైంది. ఎందుకంటే వీళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తారు,
ఎలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా లేనివి ఉన్నట్లుగా ఉన్నవి లేనట్లుగా మాట్లాడతారు అన్నీ తెలుసు కాబట్టి గొడ్డల గుర్తు కరెక్ట్గా సరిపోయిద్దని చెప్పి ఆయన కోరినట్లున్నాడు. మరి జగన్మోహన్ అప్పుడు ప్రజలకు అప్పుడైనా అనుమానం రావాలి, అసలు ఆ పార్టీ ఎవరిది, ఎవరు అడిగారు ఆ గొడ్డల గుర్తు కావాలని. అసలు వీళ్ళు ఈ రోజున ఏ మాట మాట్లాడినా కూడా అర్థం లేదండి, ఏ పని చేసినా కూడా అదంతా కూడా స్కాములు. మరి అవన్నీ కూడా రేపు అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ నెల 3వ వారం కల్లా అరెస్ట్ అవ్వటం ఖాయం. అది ఎవరో ఆపలేంది, వీళ్ళు చేసిన పనులన్నిటికి కూడా పాపం పండింది, అందుకనే అరెస్ట్ అవ్వబోతున్నారు అనేది అయితే క్లియర్గా అర్థమవుతుంది. రేపు 18న అసెంబ్లీ సెషన్స్ మొదలవుతున్నాయి. ఆ 11 మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డితో పాటు ఇంకా సన్నాసులు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు వైనాడులు అంతా, వచ్చి మరి అక్కడ ప్రశ్నించవచ్చు కదా బయట మాట్లాడే కారు కోతలన్నీ. ప్రతిపక్ష హోదా లేదు కదండి. ప్రతిపక్ష హోదా లేకపోతే మీరు ఎమ్మెల్యేలు గెలిపించారు ఈ యాదవులందరినీ. అదే ఇక్కడ మీకు ఒకవేళ ఈ రోజున వస్తే లిక్కర్ స్కామ్ గురించి అడిగితే ఏం చెప్పాలి చెప్పండి? ప్రతిపక్ష హోదా లేదు కదా అందుకని దాని గురించి మమ్మల్ని అడగొద్దు అంటారు. అలానే ఉంది వాళ్ళ పరిస్థితి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అదే చెప్తారు, ప్రతిపక్ష హోదా లేనప్పుడు మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయొద్దు అంటారు. వీళ్ళు ఈ రోజున ఏ మాట మాట్లాడినా కూడా ఇట్లా అర్ధరహితంగా ఉండిద్ది. అంతా కూడా వితండవాదం, అంతా కూడా ఈ ఏంటంటే అయోమయం జగన్నాథం ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతా కూడా. కూటమి ప్రభుత్వం సంధించే ప్రశ్నలను ఎదుర్కోలేక పారిపోతున్నాడు అంటారు. ఖచ్చితంగా దానికోసం ప్రతిపక్ష హోదా అడ్డం. ఒకవేళ వచ్చినా కూడా అడిగితే మాత్రం ఇవ్వలేదు కదా మేము ఎందుకు నేను సమాధానం చెప్పను అని పరిగెత్తారు బయటికి సంతకాలు పెట్టేసి. ఇంకో 11 నిమిషాలు ఉంటారేమో రేపు. మరి ఆ 11 నిమిషాలు 11 సెకండ్ల నుండి 11 మంది బయటికి వెళ్ళిపోతారు. అసలు వచ్చే అవకాశం కూడా లేదు, రారు. మీరు అన్నట్టు భయం వణికిపోతున్నారు అసెంబ్లీకి రావాలంటే. మరి అసెంబ్లీకి వస్తే అడుగుతారు కదండి, 1,00,000 మంది ఉసురు తీసావయ్యా, 1,00,000 కోట్లు లొక్కిస్తావు, ఏం చేసావు డబ్బులు అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పలేరు. ఇసుక దోచుకున్నావు, 1,000 కోట్ల రూపాయలు దోచుకున్నావు, సమాధానం చెప్పలేరు. క్వాడ్జి, దూరంపూడి లాంటి కేసులు చాలా ఉన్నాయి కదా. ప్రతి నియోజకవర్గంలో ఆ 151 మంది చేసిన అరాచకాలు అన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క ప్రశ్న సమాధానం చెప్పాలంటే వీళ్ళ వల్ల కాదు, అందుకే అసెంబ్లీకి వెళ్ళట్లేదని చెప్పి అగ్గొట్టి పారిపోతున్నారు. అసలు ఇప్పుడు వరూది కళ్యాణి గారు మహిళలకి గంజాయి దొరుకుతుంది, మహిళలకు రక్షణ లేదని చెబుతుంది కదండి. ఈవిడికి ఎక్కడ దొరికింది గంజాయి? అలా కాదండి, అసలు వీళ్ళ మహిళా కమిషనర్ గా చేసిన వాసిరెడ్డి పద్మ గారు ఎందుకు బయటకు వచ్చారు పార్టీ వదిలిపెట్టి? నన్ను ఒక్కదానికి సమాధానం. ఆవిడ బయటకు వచ్చేసారు, వీళ్ళు చెత్త మంద సన్నాసులతో మనకు వద్దని చెప్పి ఆవిడ బయటకు వచ్చేసింది అనుకోండి. మరి అదే వీళ్ళకి తెలియట్లా. మీరు అన్నట్టు ఈ వరూది కళ్యాణికి ఎక్కడ గంజాయి దొరికింది? ఫోటో ఏమైనా ఉందా? కొన్ని గంజాయి పట్టుకున్న ఫోటో చూపించింది ఎక్కడన్నా? ఆ ఫోటో చూపించకుండా పెచ్చవాగులు వాక్కుంటా చదువుకుంటా ఇప్పుడు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంది, పరిశ్రమలు వస్తున్నాయి, డిఎస్సి పోస్టులు నియామకాలు జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మన కృష్ణారెడ్డి లోకేష్ గారికి ఆస్ట్రేలియా స్పెషల్ గా ఆహ్వానం. డిఎస్సి మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వాళ్ళకి కూడా కృష్ణారెడ్డి గారు వార్నింగ్ ఇచ్చాడు. నారా లోకేష్ కి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆహ్వానం పంపించింది. వీళ్ళకేమో జైలు నుంచి ఆహ్వానం వస్తాయంటే నారా లోకేష్కి దేశాల నుంచి ఆహ్వానాలు వస్తాయి. అదంతా కడుపు అంట వాళ్ళకి. ఇవన్నీ చెప్పుకోలేక సమర్థించుకోలేక ఏడుపులు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు గెలిచిన 11 సీట్లకు కూడా న్యాయం చేయలేని అసమర్థులని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు వినిపించలేని సన్నాసులని, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కోడిగుడ్డు అమర్నాథ్ ఇలాంటి పని పాఠాలేని రాజకీయ నిరుద్యోగుల గురించి వాళ్ళు మాట్లాడిన మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని మన సమయం వృధా అంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.